గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం కీలక సంకేతాలిచ్చింది. ట్రేడ్ డీల్ అంశంలో ప్రతిష్టంభన తొలగి ఓ కొలిక్కి రావాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ తప్పనిసరి అని అగ్రరాజ్యం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఈ అంశంపై చర్చించేందుకు పలుమార్లు భేటీ అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం కీలక సంకేతాలిచ్చింది. ఈ ప్రతిష్టంభన తొలగి ట్రేడ్ డీల్ ఓ కొలిక్కి రావాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ తప్పనిసరి అని అగ్రరాజ్యం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే వాషింగ్టన్ నుంచి భారత్కు సంకేతాలు అందినట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటనకు ముందు ప్రధాని మోదీతో భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కార్యవర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. భారత విధానాల ప్రకారం అది సాధ్యం కాకపోవచ్చని సమాచారం. సాధారణంగా ఒకసారి ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాతే ఇరు దేశాధినేతలు మాట్లాడుకుంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఒక్కోసారి పరిస్థితులు తారుమారు కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల గోయల్ బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రోవర్తో పలుమార్లు సమావేశాలు జరిపింది. అయితే ట్రంప్, మోదీ కూడా దీనిపై భేటీ కావాలని అమెరికా అభిప్రాయపడుతోంది. సెర్గియో గోర్ దీనిపై కేంద్రంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 26 నుంచి 28 మధ్య మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా ఆసియాన్, ఈస్ట్ ఇండియా నేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సు అనుబంధంగా ట్రంప్, మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సదస్సుకు మోదీ పర్యటన ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ ప్రధాని మోదీ మలేషియా వెళితే ఆపరేషన్ సింధూర్ అనంతరం ట్రంప్, మోదీ మొదటిసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్పై అమెరికా 50% టారిఫ్లు కొనసాగుతున్నాయి.